హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసంగా హిందీ సబ్జెక్టులో మీరందరూ కూడా 8కి 8 మార్కులు సారాంశంలో పొయిట్రీ నుంచి ఇచ్చే సారాంశంలో పొందాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు తెస్తున్న లెసన్ మనుష్యత పాఠానికి మనకి పబ్లిక్ పరీక్షలో సారాంశాన్ని అడిగినట్లయితే ఎలా రాయాలి, ఏమి రాయాలి, ఎలా రాస్తే మనకి 8కి 8 మార్కులు పడతాయి అని చెప్పి మీకోసం ఈ సారాంశాన్ని రాసి తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రతి పదాన్ని కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చక్కగా చదువుకోండి, స్పెల్లింగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి, పరీక్షలో బాగా రాయండి, మంచి మార్కుల్ని పొందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సారాంశము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు చాలా దగ్గరలో ఉన్నాయి. చాలామందికి కూడా హిందీ సబ్జెక్టు కోసం వాళ్ళందరూ కూడా మంచి మార్కులు పొందాలి, వాళ్ళకి అవసరం ఉండుంటుంది. మీరిచ్చే లైకుల వల్ల వాళ్ళందరి దాకా కూడా చేరుతుందన్నమాట. దానికోసము ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే కవి పరిచయం. కవి మైథిలి శరణ్ గుప్త్ जी हैं. कवि ఎవరంటే మైథిలి శరణ్ గుప్త్ గారు. इनका जन्म सन 1886 में झांसी के निकट चिरगांव में हुआ. ఈయన గారు 1886వ సంవత్సరంలో ఝాన్సీ అనే జిల్లాకి దగ్గరలో చిరగాం అనే పల్లెటూరులో ఈయన గారు జన్మించారన్నమాట. సంస్కృత్, బంగాళా, మరాఠీ और अंग्रेजी भाषा जानते हैं. సంస్కృతం, బెంగాలీ, మరాఠీ, అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ భాషలు కూడా ఈయనకి బాగా తెలుసు అన్నమాట. జాన్తే హై అంటే తెలుసు. సాకేత్, యశోధర, భారత భారతి ఆది ప్రసిద్ధ రచనాయే హై. ఆయన గారు ఎన్నో ప్రసిద్ధ రచనాయే అంటే ఎన్నో ముఖ్యమైన రచనలన్నీ కూడా బాగా పేరు పొందిన రచనల్ని చేశారు, రాశారు. వాటిల్లో సాకేత్, యశోధర, భారత భారతి ఇలా ఇంకా ఎక్సెట్రా ఇంకా ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. కవితకి భాష ఖడీ బోలీ హై. ఇక కవిత యొక్క భాష ఏంటంటే ఖడీ బోలీ అన్నమాట. ఈ కవిత ఏ భాషలో ఉంటుంది అంటే ఖడీ బోలీ భాషలో ఉంటుందన్నమాట. ఉన్హే పద్మభూషణ్ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఆయన్ని పద్మభూషణ్ అనే అవార్డుతో ఆయన గారిని సన్మానించడం జరిగింది. ఇన్కా నిధన్ సన్ 1964 మే హువా. ఈయన గారు 1964వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఇది కవి పరిచయం నాన్న. సారాంశానికి కవి పరిచయం తప్పనిసరి. 2 మార్కులు కవి పరిచయానికే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కవి పరిచయం నేర్చుకోవాలి, రాయాలి. सारांश. प्रस्तुत कविता के माध्यम से कवि ने मनुष्यता का सही अर्थ समझाया है. ప్రస్తుత కవిత కే మాధ్యం సే, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ మనుష్యత అనే ఈ కవిత మాధ్యం సే అంటే దీని ద్వారా కవి గారు మనుష్యతగా సహీ అర్థ సమజాయా హై. అసలు మనుష్యత అంటే ఏంటి, మానవత్వం అంటే ఏంటి అనే దానికి సరైన అర్థాన్ని ఆయన మనందరికీ కూడా చెప్పడం జరిగింది. दूसरों की भलाई रक्षा करते हुए आई मृत्यु को कवि ने सुमृत्यु कहा है. दूसरों की भलाई ఇతరులకి మేలు చేయడం, రక్షా కర్తే హుయే ఇతరులకి రక్షణగా అంటే వాళ్ళకి మంచి చేయడం, ఈ విధంగా మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఆయి మృత్యుకో ఆ విధంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆ సందర్భంలో వచ్చిన చావుని ఒక మంచి చావు, సుమృత్యు అంటే ఒక మంచి చావు అని ఇక్కడ కవి గారు అనడం జరుగుతుంది. ఐసే లోగోంకో సంసార్ మృత్యుకే బాద్ భీ యాద్ రఖతా హై. ఇలాంటి వాళ్ళని ఐసే లోగోంకో అంటే ఇలాంటి వాళ్ళని సంసార్ ప్రపంచం, ఇలాంటి వాళ్ళని ప్రపంచం మృత్యుకే బాద్ భీ అంటే చనిపోయిన తర్వాత కూడా యాద్ రఖతా హై గుర్తుపెట్టుకొని ఉంటుందన్నమాట. అందరి జనాలు కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఉదార్ వ్యక్తి పరోపకారి హోతా హై. ఉదార్ వ్యక్తి అంటే ఒక మంచి వ్యక్తి అని.
ఒక గొప్ప వ్యక్తి అని అర్థం అన్నమాట. ఉదార వ్యక్తి పరోపకారి హోతా హై. ఒక గొప్ప వ్యక్తి 10 మందికి మేలు చేసేవాడు అయి ఉంటాడనమాట. అపనా పూరా జీవన్ లోకహిత కార్యోమే బితా దేతా హై. తన పూర్తి జీవితాన్ని లోకహిత కార్యోమే అంటే లోకానికి హితము చేసే పనులలో గడుపుతూ ఉంటాడు. ఇది మొదటి పారాగ్రాఫ్ నాన్న. ఇప్పుడు రెండవ పారాగ్రాఫ్లోకి వస్తే, कवि ने दधीची, कर्ण आदि महान व्यक्तियों का उदाहरण देकर मानव जाति को त्याग और बलिदान का संदेश दिया है. కవి గారు దధీచి ఒక మహాముని, ఆయన దధీచి అనే మహాముని, కర్ణుడు మొదలైన గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఉదాహరణల్ని మనకు ఇస్తూ మానవ జాతికి అంటే మనుషులందరికీ కూడా త్యాగ్ ఔర్ బలిదాన్, త్యాగము బలిదానము వీటి మెసేజ్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. अपने महान कार्यों के कारण ये व्यक्ति संसार में अमर हो गए. अपने महान कार्यों के कारण వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనుల కారణంగా వీళ్ళందరూ కూడా, ఈ వ్యక్తులందరూ కూడా ప్రపంచంలో అమరులుగా ఉండిపోయారు. గర్వ్ అహంకారుకో చోడ్నా చాహియే. కవి ఏమంటున్నారు ఇంకా ఇక్కడ మనకి, గర్వ్ అహంకార్, గర్వాన్ని అహంకారాన్ని చోడ్నా చాహియే వదిలేయాలి అని అంటున్నారు. ఇసు సంసార్ మే కోయి బి అనాథ్ నహీ హై. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అనాథలు లేరు. సభీ ఉస్ పరమ పిత ఈశ్వర్ కే సంతాన్ హై. అందరూ కూడా మనందరికీ తండ్రి అయిన ఆ ఈశ్వరుడి, ఆ దేవుడి యొక్క సంతానం మనందరం కూడా అని అంటారు. ప్రేమ భావసే రహనా చాహియే. కాబట్టి మనం అందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి అని అంటున్నారు ఈ రెండవ పారాగ్రాఫ్లో. మూడవ పారాగ్రాఫ్ చూడండి నాన్న. కవినే సబ్కో ఏక్ హోకర్ చల్నేకి ప్రేరణ दी है. కవి గారు మనందరికీ కూడా ఒక్కటిగా కలిసి నడవండి, యూనిటీగా ఉండండి అని చెప్పి మనందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. సభీ కో ఏక్ దూసరే కా సహారా లేకర్ ఆగే బడ్నా చాహియే. ఇంకా ఏమంటున్నారు, సభీకో అందరినీ కూడా ఏమంటున్నారంటే, ఏక్ దూసరే కా సహారా లేకర్, ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ముందుకు సాగండి జీవితంలో అని చెప్తున్నారు. ఊంచ్ నీచ్ భేదభావుకో చోడుకర్ మిలుజులుకర్ రహనా చాహియే. పేద గొప్ప అని ఈ తారతమ్యాలు ఏమీ లేకుండా మిలుజులుకర్ కలిసిమెలిసి ఉండాలి అని కూడా అంటున్నారు. ఆపస్ మే సహాయత కర్నా చాహియే. మనందరం కూడా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. సహాయత అంటే హెల్ప్ అన్నమాట. మానవతాకి రాహమే చల్నా చాహియే. మానవత్వము అనే మార్గంలో నడవాలి అని ఈ మూడవ పారాగ్రాఫ్లో అంటున్నారు. నాలుగో పారాగ్రాఫ్ చూడండి నాన్న. మనుష్యత కవితాకే మాధ్యం సే కవి త్యాగ్ బలిదాన్ ఏకతా ఉదారత కరుణా కా సందేశ్ దేనా చాహతే హై. మనుష్యత, ఈ మనుష్యత అనే పేరు కలిగిన ఈ పాఠం ద్వారా కవి గారు మనందరికీ త్యాగము, బలిదానము, ఏకత, ఏకత అంటే ఏంది, ఐకమత్యము, ఉదారత, ఉదారత అంటే మంచితనము, కరుణ అంటే జాలి, దయ, ఇలాంటివన్నీ కూడా కలిగి ఉండాలి అని మెసేజ్ ఇస్తున్నారు. దీను దుఖియోంకి సహాయత, ఏక్ దూసరే కే సాత్ అపనాపన్ రహనా చాహియే. దీను దుఖియోంకి, దీను దుఖియోంకి అంటే కష్టాల్లో ఉండే వాళ్ళకి, పేదవాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ చేయాలి. ఏక్ దూసరేకే సాత్ అపనాపన్, ప్రతి ఒక్కరితోనూ మన అనే భావంతో మెలగాలి అని అంటున్నారు. తబ్ హమారే బీచ్ ఈర్ష్యా ద్వేష్ దూర్ హోకర్ సంసార్కి ప్రగతి హోగి. ఆ విధంగా ఉంటే ఏమవుతుంది, తబ్ అప్పుడు, హమారే బీచ్ మనందరి మధ్య ఈర్ష్యా ద్వేషాలు దూరం అవుతాయి. సంసార్కి ప్రగతి హోగి. సంసార్ అంటే ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది. నీతి, మానవతాకే రాహమే చల్నా చాహియే. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటరా అంటే, మొదటి పాయింట్, మానవతాకే రాహమే చల్నా చాహియే. మానవత్వము అనే మార్గంలో నడవాలి. మానవ సేవా హి మాధవ సేవా హై.
మానవులకి గనక మనం సేవ చేస్తే, ఎవరైనా కష్టాల్లో ఉండే వాళ్ళకి గనక మనం సేవ చేస్తే మాధవ సేవా హై, అది మనం దేవుడికి చేసిన సేవే అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇది నాన్న మనుష్యత అనే పాఠం సారాంశము. ఇదంతా కూడా చక్కగా మనం రాయాలి. ఇలా రాస్తే మనందరికీ కూడా 8కి 8 మార్కులు చక్కగా పడతాయి. దీన్ని చక్కగా చదువుకోండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ సారాంశాలలో పొయిటరీ నుంచి మనుష్యత సారాంశం కూడా ఉంది కాబట్టి మనుష్యత సారాంశాన్ని కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని చక్కగా చదువుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, స్పెల్లింగ్స్ కూడా బాగా చూసుకోండి. ఎగ్జామ్కి ఇచ్చే అవకాశాలు చాలా చాలా వరకు ఉన్నాయి. ఓకేనా నాన్న? నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.